ఇంట్లో ఆడవాళ్ళు ఈ 5 తప్పులు చేస్తే ఆ ఇల్లు గుల్ల అవ్వాల్సిందే. నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తాం. అంటే ఒక ఇంటికి లక్ష్మీదేవి ఆ ఇల్లాలు. ఒక ఇల్లు నందనవనంలా వర్ధిల్లాలన్నా, లేదా అల్లకల్లోలమై నాశనం కావాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంటుంది. అందుకే పెద్దలు చెప్తారు, ఇల్లాలు దిద్దుబాటు లేని ఇల్లు, పునాది లేని గోడ అని. చాలా ఇళ్లలో మనం చూస్తుంటాం, భర్త కష్టపడి సంపాదిస్తాడు, కానీ రూపాయి మిగలదు. ఎప్పుడూ గొడవలు, అనారోగ్యాలు, మనశ్శాంతి లేకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, గృహిణి చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, ఆమె అలవాట్లు ఆ ఇంటి ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను హరించివేస్తాయి. ఈరోజు ఈ వీడియోలో ఏ 5 తప్పులు చేస్తే ఆ ఇల్లు సర్వనాశనమవుతుందో, లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి ఎందుకు వెళ్ళిపోతుందో వివరంగా శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం మీ జీవితాన్ని, మీ ఇంటి భవిష్యత్తును మార్చగలదు. మొదటి తప్పు, బద్ధకం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో నిద్ర. ఆ తప్పు ఏంటంటే సమయపాలన లేకపోవడం మరియు అతి నిద్ర. శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ముందే ఇల్లాలు నిద్రలేవాలి. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. వాయుపురాణం ప్రకారం సూర్యోదయ సమయంలో దేవతలు భూమిని సందర్శిస్తారు. ఆ సమయంలో వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గు పెట్టి ఉంటేనే లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. కానీ నేటి కాలంలో చాలామంది అలవాటు ప్రకారం పొద్దున్నే నిద్రలేవరు. దీనివల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అంతేకాదు, సూర్యాస్తమయ సమయం అంటే సంధ్యా సమయం. ఈ సమయంలో నిద్రపోవడం, జుట్టు విరబోసుకోవడం, ఏడవడం వంటివి అస్సలు చేయకూడదు. సంధ్యా సమయంలో దీపం పెట్టాల్సిన ఇల్లాలు నిద్రపోతే ఆ ఇంట్లో అకాల మృత్యువు లేదా తీవ్ర ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మీ ఇంట్లో అరిష్టం తొలగిపోవాలంటే ముందుగా ఈ అలవాటును మార్చుకోవాలి. రెండవ తప్పు, వంటగది అపవిత్రత, ఎంగిలి గిన్నెలు. రెండవ తప్పు, వంటగదిని అగౌరవించడం. వంటగది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివసించే చోటు. చాలామంది ఆడవాళ్ళు రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే సింకులో వదిలేసి పడుకుంటారు. రేపు పొద్దున్న తోముకోవచ్చులే అన్న బద్ధకం మీ ఇంటి పతనానికి పునాది అవుతుంది. ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఇంట్లో ఉండడం వల్ల ఆ లక్ష్మి, దరిద్రదేవత ప్రవేశిస్తుంది. ఇది కేవలం శాస్త్రం మాత్రమే కాదు, సైన్స్ కూడా. ఎంగిలి గిన్నెల వల్ల బ్యాక్టీరియా చేరి అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యం ఉన్న ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. వంట చేసేటప్పుడు ఏడుస్తూ లేదా కోపంతో వంట చేయకూడదు. ఆ నెగిటివ్ ఆలోచనలు ఆహారం ద్వారా కుటుంబ సభ్యులకు చేరుతాయి. దానివల్ల పిల్లల బుద్ధి మారుతుంది, భర్తకు కోపం పెరుగుతుంది. కాబట్టి వంటగదిని దేవాలయంలా చూసుకోవడం ప్రతి ఇల్లాలు బాధ్యత. మూడవ తప్పు, నోటి దురద, చాడీలు మరియు ఇంటి గుట్టు.
మూడవది అతి ప్రమాదకరమైన తప్పు, వాక్కుదోషం. అంటే నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం. కొంతమంది స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది. ఇంటి విషయాలను, భర్త లోపాలను, అత్తమామల గొడవలను వీధిలో ఉన్నవారితో లేదా ఫోన్లో గంటల తరబడి చర్చించడం. గుర్తుంచుకోండి, ఇంటి గుట్టు లంకకు చేటు. మీ ఇంటి సమస్యలు బయట వాళ్లకు తెలిసినప్పుడు వారు మీకు సహాయం చేయరు కదా. మీ పతనాన్ని చూసి నవ్వుకుంటారు. ఏ ఇల్లాలు అయితే పరనింద, ఇతరులు తిట్టడం లేదా చాడీలు చెబుతుందో ఆమె దగ్గర సరస్వతీదేవి ఉండదు. మాట కటువుగా ఉంటే మనుషులు దూరమవుతారు. ఇంట్లో ఎప్పుడూ చిరాకులు, కేకలు వేసే స్త్రీ ఉన్న చోట ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేని చోట సంపద నిలవదు. అందుకే మౌనం పాటించడం, అవసరమైనంత వరకే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇక 4వ తప్పు, పొదుపు లేకపోవడం, ఆడంబరాలు. 4వ తప్పు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. భర్త ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు. భార్య ఎంత పొదుపు చేస్తుంది అన్నదే ముఖ్యం. నేటి కాలంలో సోషల్ మీడియాలో ఇతరులను చూసి వారికి ఉన్నవన్నీ మనకు కావాలని కోరుకోవడం, అనవసరమైన షాపింగ్లు చేయడం పెరిగిపోయాయి. అదుపులేని ఖర్చు చేసే ఇల్లాలు ఉన్న ఇల్లు ఎంతటి కోటీశ్వరుడు అయినా సరే అది రోడ్డున పడాల్సిందే. ధనాన్ని గౌరవించని చోట లక్ష్మీదేవి ఉండదు. ఆహారాన్ని వృధా చేయడం, అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేసి ఉంచడం, నీటిని వృధా చేయడం, ఇవన్నీ కూడా దరిద్రానికి సంకేతాలే. కష్టకాలంలో ఆదుకునేది మీరు దాచిన ధనమే తప్ప మీరు కొన్న వస్తువులు కాదు. ఒక గృహిణి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ లాంటిది. ఆమె పొదుపుగా ఉంటేనే ఆ ఇల్లు ఆర్థికంగా బలపడుతుంది. 5వ తప్పు, అహంకారం మరియు పెద్దలను అగౌరవపరచడం. చివరిది మరియు అతి ముఖ్యమైనది, అహంకారం. నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసు అన్న గర్వంతో ఇంట్లోని పెద్దలను, భర్తను తృణీకరించడం. తల్లిదండ్రులు లేదా అత్తామామలను కన్నీరు పెట్టించే ఇల్లు ఏనాటికి సుఖపడదు. పెద్దల దీవెనలు లేని చోట ఏ పూజ చేసినా ఫలించదు. అలాగే భర్తను పిల్లల ముందు కించపరచడం వల్ల పిల్లలు కూడా తండ్రిని గౌరవించడం మానేస్తారు. దీనివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. శ్రీ ఓర్పుకు ప్రతిరూపం కావాలి. ఓర్పు నశించిన చోట వినాశనం మొదలవుతుంది. వినయం, భక్తి, గౌరవం అనేవి ఇల్లాలకు ఆభరణాలు. ఇవి లేనప్పుడు మీరు ఎన్ని బంగారు నగలు వేసుకున్నా ఆ ఇంటికి అందం రాదు. ఈ 5 తప్పులు వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఇవే ఒక ఇంటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వీడియో ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదు. మన తప్పులను మనం సరిదిద్దుకొని ఒక మంచి కుటుంబాన్ని నిర్మించుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంట్లో పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క తప్పు జరుగుతున్నా వెంటనే మార్చుకోండి. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.